నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో దేశంలో ధరల పెరుగుదల మొదలైంది. ఇప్పటికే టోల్ ఛార్జీలు, పాల ధరలు పెరిగాయి. కూరగాయలు కొనలేని పరిస్థితి. నిత్యావసరాలు కొండకి కూర్చున్నాయి. బంగారం కూడా దిగిరానంటోంది. త్వరలో పెట్రోల్ ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొబైల్ రీఛార్జి టారిఫ్లు పెంచాలని టెలికాం కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. టోకు ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్టానికి చేరిందన్న సమాచారం సామాన్యుల్ని భయపెడుతోంది. లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తవడంతో నిత్యావసరాల ధరల పెరుగుదల మొదలైంది. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు పెరిగాయి. పాల ధరలు కూడా పెంచేశారు. కూరగాయల ధరలు సడన్ గా పెరిగిపోయాయి. బంగారం సైలెంట్ కిల్లర్లా పెరుగుతోంది. ఏది కొందామన్నా షాక్ కొట్టేలా ఉంది పరిస్థితి. దేశంలో ఎన్నికలు ముగియగానే అమూల్ పాల ధర పెరిగింది. లీటర్పై ₹2 పెరగనున్నట్టు, అన్ని వేరియంట్లకు ఇది వర్తించనున్నట్టు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ తెలిపింది. పాల సేకరణ, ఉత్పత్తిలో పెరిగిన ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ధరల్ని పెంచుతున్నట్టు అమూల్ ప్రకటించింది. గత 15 రోజుల్లో దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు 30 నుంచి 50% పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణ చర్యల్ని సడలించవచ్చనే అంచనాతో వ్యాపారులు ఉల్లిని నిల్వ చేసుకుంటున్నారని చెబుతున్నారు. మహారాష్ట్ర నాసిక్లోని లాసల్గావ్ మండీలో ఉల్లిపాయల సగటు హోల్సేల్ ధర కూడా పెరిగింది. నాసిక్ జిల్లా నుంచి సగటున రోజుకు 100 కంటైనర్స్ ఉల్లిపాయలు ఎగుమతవుతున్నాయి. దీంతో ఉల్లికి డిమాండ్ పెరిగింది. మహారాష్ట్ర ఉల్లిపాయలకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి చాలా డిమాండ్ ఉంది. కేంద్రం ఎగుమతి సుంకాన్ని తొలగించవచ్చని రైతులు, స్టాకిస్టులు భావించటం ధరలు పెరగటానికి ప్రధాన కారణాలలో ఒకటని వ్యాపారులు చెబుతున్నారు. టోకు ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్టానికి చేరుకుంది. వార్షిక ప్రాతిపదికన ఏప్రిల్లో 1.26% పెరిగింది. ధరల పెరుగుదల తరుణంలో టోకు ద్రవ్యోల్బణం పెరిగినట్టుగా చెబుతున్నారు. ఏప్రిల్లో ఉల్లి ధరల వృద్ధిరేటు 59.75% ఉండగా మార్చిలో 56.99% ఉంది. టోకు ద్రవ్యోల్బణం పెరగటానికి ప్రధానంగా ఆహార పదార్థాలు, విద్యుత్, ముడి పెట్రోలియం, సహజ వాయువు, ఇతర తయారీ వస్తువుల ధరల పెరుగుదల కారణమని అంచనా. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయని రేట్ ఎక్కువైంది. మహారాష్ట్ర అక్కడనే 30-40 రూపాయలు అక్కడనే అవుతుంది. ఇక్కడ మేము మలక్పేటకి తీసుకొని వస్తాం. ఇప్పుడు వర్షాల కారణంగా ఉల్లిగడ్డ రాదు స్టాకు, దానివల్ల రేట్ ఎక్కువైంది. నిత్యావసరాల ధరలు కొండకి కూర్చుంటున్నాయి. ఒకవైపు కూరగాయల రేట్లతో పరేషానవుతున్న పేద, మధ్యతరగతి ప్రజలు మరోవైపు అమాంతంగా పెరిగిన పప్పుల ధరలతో హడలిపోతున్నారు. కంది, పెసర, శనగ, మినపప్పు లాంటివి కిలోకు 30 నుంచి 40 వరకు పెరగటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి కుటుంబంలో కూరగాయలతో సమానంగా పప్పులను వినియోగిస్తూ ఉంటారు. పెరిగిన ధరలతో పప్పు కూరలను తగ్గించి కూరగాయలపై దృష్టి సారిస్తున్నారు. కందిపప్పు ఆస్ట్రేలియా నుంచి ఎక్కువగా దిగుమతవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. లోకల్ పప్పులతో పోలిస్తే విదేశీ సరుకు రేట్లు తక్కువగా ఉండటంతో 2 నుంచి 3% లాభం చూసుకుని అమ్మకాలు చేపడుతుంటామని పేర్కొంటున్నారు. 2 నెలలుగా ఆస్ట్రేలియా నుంచి కందిపప్పు దిగుమతి బాగా తగ్గటంతో మహారాష్ట్ర, లాతూర్ నుంచి వచ్చే పప్పులకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో హోల్సేల్ వ్యాపారులు కిలోకు ₹10 చొప్పున పెంచి అమ్ముతుండగా రిటైల్ మార్కెట్లో కిలోకు ₹20 నుంచి ₹30 వరకు అదనంగా పెంచి దండుకుంటున్నారు. నగర శివారు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే అదనంగా ₹40 వరకు పెంచి అమ్ముతున్నారు. కాగా కందిపప్పుతో పాటు మినపప్పు, శనగపప్పు, చింతపండు ధరలు పెరగటంతో ప్రజలు పరేషానవుతున్నారు. ఉల్లిపాయ ధర విపరీతంగా పెరిగింది. ఉల్లిపాయ పోయిన నెలకి ఈ నెలకి చాలా దారుణంగా విపరీతంగా పెరిగింది. ప్లస్ క్వాలిటీ లేదు. రేటు పెరిగింది వాస్తవమే, కానీ దానికి తగ్గ క్వాలిటీ కూడా ఇవ్వట్లేదు. ప్రతి కూరగాయ కూడా పెరిగింది రేటు. ఏ కూరగాయ క్వాలిటీ లేదు. అది ఎండల వలన, అది వర్షాలు లేవు, అధిక ఎండల వలన అవ్వచ్చు, కానీ ఏ కూరగాయ క్వాలిటీ లేదు. టమాటా అయితే దొరకట్లేదు. ద్రవ్యోల్బణం లాంటి పెద్ద పెద్ద మాటలకు అర్థాలు తెలియని సామాన్యుడి బతుకు పెరుగుతున్న ధరలతో భారంగా మారింది. పొద్దున్నే కొనే పాల దగ్గర నుంచి పొద్దుపోయేదాకా ఏ వస్తువు కొనాలన్నా వాటి ధరలు వినగానే వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి. ధరాభారం పెరిగిపోవటంతో పేద, మధ్యతరగతి జీవనం దుర్భరంగా మారింది. పప్పు, నూనె, చింతపండు, బియ్యం, కూరల ధరలు మండిపోతూ ఉండటంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ద్రవ్యోల్బణం వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. నగదు విలువ తగ్గిపోవటంతో ప్రజల పొదుపు చేసే సామర్థ్యం పడిపోతుంది. దీనికి తోడు ఉపాధి అవకాశాలు తగ్గితే ప్రజలు కష్టాల పాలవుతారు. బియ్యం, పప్పులు, వంట నూనె, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరుగుతున్న ధరలతో ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. నిత్యావసరాల ధరలు చుక్కల్నంటుతూ ఉండడంతో సామాన్యుల బతుకులు ఆగమవుతున్నాయి. అన్ని పెరవేనండి. ఆకుకూరలు కొంచెం అనుకూలంగా ఉంటాయి.
ఒక ఆకుకూరలే నెంబర్ 1 అనమాట అండి. అలాగని మరి ఆకుకూరలు తినలేం కదా. సామాన్యులు అందరూ సామాన్యులమే. పెరిగిన ధరలతో నెలనెలా వచ్చే జీతం ఏ మూలకు సరిపోవటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేసి నిత్యావసరాలు కొనాల్సిన పరిస్థితి ఉందని వాపోతున్నారు. నిత్యావసరాల ధరలు రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది. మార్కెట్లో బియ్యం, పప్పులు, కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పెరిగిన ధరలతో సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న ధరలతో దేశవ్యాప్తంగా ప్రజానీకం సతమతమవుతున్నారు. పెరుగుతున్న ధరలకు తోడు ఆదాయం పెరక్కపోవటం, ఖర్చులు గతంతో పోలిస్తే భారీగా పెరుగుతుండటంతో ప్రజల పరిస్థితి ఘోరంగా మారుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను దాటుతున్నాయి. తాజా సర్వే ప్రకారం 84.5% మంది నిత్యావసర వస్తువుల ధరలు పైపైకి పోతున్నాయని అభిప్రాయపడుతున్నారు. 13% మంది నిత్యావసర వస్తువుల ధరలు నిలకడగా ఉన్నాయని, 2.5% మంది తగ్గాయని అభిప్రాయపడ్డారు. రానున్న సంవత్సరంలోనూ వీటి ధరల పెరుగుదల కొనసాగుతుందని 82.5% మంది అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణంపై కూడా దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. 77% మంది ద్రవ్యోల్బణం పెరుగుతోందన్న ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉంటుందన్న అభిప్రాయాన్ని 76.7% మంది చెప్పారు. దీంతో రోజువారీ వ్యవహారాలలో తాము చేసే ఖర్చులు మరింత పెరుగుతాయన్న ఆందోళన ప్రజానీకంలో వ్యక్తమవుతోంది. తమ వ్యయం పెరిగిందని 73% మందికి పైగా అభిప్రాయపడగా, వచ్చే ఏడాది కూడా వ్యయం పెరుగుతుందని 74% వరకు అభిప్రాయపడటం గమనార్హం. గత 2 ఏళ్లుగా పేద, మధ్యతరగతి వర్గాలను ఎవరిని కదిలించినా 10 మాటల్లో కనీసం 2-3 పెరిగిన ధరల గురించే ఉంటున్నాయి. బంగారం ధర కూడా పైకి ఎగబాకుతోంది. ఇక కూరగాయల సంగతి చెప్పనక్కర్లేదు. మార్కెట్కెళ్తే ఏమీ కొనలేని పరిస్థితి ఉంటోందని వినియోగదారులు వాపోతున్నారు. జేబు నిండా డబ్బులు తీసుకెళ్లినా సంచిలో సగానికి కూడా కూరగాయలు రాని దుస్థితి నెలకొంది. బంగారం ధర బాగా పెరుగుతోంది. త్వరలో 10 గ్రాముల పసిడి 1,00,000కు చేరుతుందనే వాదన వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, కుదుటపడని ఆర్థిక వ్యవస్థలు బంగారానికి మరింత డిమాండ్ పెంచుతాయని అంచనా. దేశంలో అయితే ఇప్పుడప్పుడే పుత్తడి పరుగు ఆగే ప్రసక్తే లేదంటున్నారు వ్యాపారులు. దీనికి తగ్గట్టుగానే బంగారం కొనుగోళ్లు కూడా మందకొడిగా సాగుతున్నాయి. సామాన్యుడు కొనలేడు కదా. మామూలుగా కొనేవాళ్ళు కొంటా ఉంటారు కానీ సామాన్యులు కొనలేరు. ఆడవాళ్ళు బంగారు ప్రియులు అంటారు కదా, అందుకని తప్పదు. కానీ గర్ల్స్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని గోల్డ్ రేట్ అనేది తగ్గితే బాగుంటుంది. నేనే ఫర్ ఎగ్జాంపుల్ అప్పటి నుంచి తగ్గిద్దేమో అని చూస్తున్నా, కానీ తగ్గట్లేదు, ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇంకా పెరిగిద్దేమన్న భయంతో తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు రేటు పెరగడం వల్ల కొనేది ఇప్పుడు 2 ఐటమ్స్ కొందాం అనుకున్న వాళ్ళు ఒకదాంతోనే సరిపెట్టుకోవడం, పెద్ద హారం తీసుకుందాం అనుకున్న వాళ్ళు నెక్లెస్తో సరిపెట్టుకోవడం అలా చేస్తున్నారు. ఇంకా కొంచెం రేటు తగ్గితే గనక వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ ఉంటే తీసుకునే వాళ్ళకి. వేసవి రాగానే కూరగాయల ధరలు పెరగటం, వర్షాకాలం మొదలు కాగానే తగ్గటం మామూలే. కానీ ఈ ఏడాది అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. ఎండాకాలంలో కూరగాయల ధరలు అంతంత మాత్రంగానే పెరిగినా వర్షాకాలం మొదట్లో రేట్లు అమాంతం కొండెక్కాయి. ఈ విపరీత పరిస్థితి సామాన్యులకు భారంగా మారింది. ప్రస్తుతం దాదాపు కూరగాయలన్నీ కిలో 80 రూపాయల వరకు పలుకుతున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఉల్లి, టమాటా సహా అన్ని కూరగాయల ధరలు 60% వరకు పెరిగాయి. మే నెల 3వ వారంలో కిలో 20 రూపాయలు పలికిన ఉల్లి ప్రస్తుతం 50 రూపాయలకు చేరుకుంది. ఇక టమాటా ధర కూడా రెండింతలు పెరిగి ప్రస్తుతం కిలో 50 రూపాయలకు పైగా పలుకుతోంది. ఇక వంకాయలు, బీన్స్, క్యారెట్, ఇతర కూరగాయలతో సహా ఆకుకూరల ధరలు కూడా భారీగా పెరిగాయి. డిమాండ్కు తగ్గట్టుగా సరిపడా ఉల్లి మార్కెట్కు రాకపోవటమే ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో హైదరాబాద్కు రోజు 8,000 క్వింటాళ్ల ఉల్లిగడ్డ వేస్తే ప్రస్తుతం 5,000 క్వింటాళ్ల వరకే వస్తోంది. కూరగాయల రేట్లు ఎక్కువ అయిపోయినాయి. ఎవరికైనా కొననికే ఇబ్బంది అవుతుంది. ఇంతగానం రేట్లు పెంచనిక మునుపటి లెక్క తగ్గియాలి. టమాటా 80 రూపాయల కిలో, అల్లం ఎల్లిగడ్డ కూడా 200 కిలో, చిక్కుడుగాయ పావు కిలోకే 30 రూపాయలు. ఇంత రేట్లు పెట్టి ఎట్లా కొనాలి అని చెప్తున్నా నేను. గత నెల బావులు, బోర్ల కింద కూరగాయల పంటలు వేశారని, ఆ పంట దిగుబడి మొదలైతే వచ్చే 2 నెలల్లో ధరలు తగ్గుముఖం పట్టే అవకాశముందని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ జనాభాకు ప్రతి ఏడాది 38.54 లక్షల టన్నుల కూరగాయలు అవసరమవుతాయని ఒక అంచనా. అయితే ప్రస్తుతం 19.54 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తవుతున్నాయి. రాష్ట్రంలో 1.3 కోట్లకు పైగా ఎకరాలలో అన్ని రకాల పంటలు సాగవుతున్నాయి. అందులో కూరగాయల పంటలు 3.11 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి.
ఈ కారణంగా జనాభా అవసరాలకు తగ్గట్టుగా సుమారు 19 లక్షల టన్నుల దిగుబడుల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. 1500 రేటు బాక్సు, కేజీ 100 రూపాయలు నడుస్తుంది. ఇప్పుడు గోర్చిక్కుడు 60 రూపాయలు, క్యాబేజీ 40, ఆలుగడ్డ 60 రూపాయలు. రేట్లు టూ మచ్ అయినాయి. మొత్తానికి అక్కడ కొన్న కూడా ఎక్కువ రేటే ఉంది, ఇక్కడ అమ్మాలన్నా కష్టంగానే ఉంది. అరకొర సంపాదనతో బతుకుబండిలాగిస్తున్న సామాన్యులకు టమాటా, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ ధరలు ఆకాశాన్నంటడం నిద్ర లేకుండా చేస్తోంది. వంటకు ప్రధానమైన ఈ 3 కూరగాయల ధరలు అమాంతం పెరుగుతూ ఉండడంతో పేద, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ అదుపు తప్పుతోంది. ఈసారి వేసవిలో స్థానికంగా కూరగాయల ఉత్పత్తి 20% వరకు తగ్గింది. డిమాండ్ను బట్టి వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నారు. అందుకే మే వరకు ధరలు దాదాపుగా అదుపులోనే ఉన్నాయి. ఈ నెల మొదటి వారంలో వర్షాలు మొదలయ్యాక సమస్యలు ప్రారంభమయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సమయంలో వర్షాలు పడటం వల్ల అవి తడిసిపోవటం, కుళ్లిపోవటం వంటి పరిణామాల దృష్ట్యా కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. హైదరాబాద్ నగర జనాభాకు ప్రతిరోజు దాదాపు 3300 టన్నుల కూరగాయల అవసరం ఉంటుంది. కానీ వారం రోజులుగా అన్ని హోల్సేల్ మార్కెట్లకు 2800 టన్నుల సరుకు మాత్రమే వస్తోంది. మరోవైపు ధరలు పెరిగిన తరుణంలో కొనుగోళ్లు పెద్దగా జరగటం లేదని, దీంతో ఉన్న సరుకు పాడైపోయి పెట్టుబడి కూడా రావటం లేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది సరుకు ఉండదు, సరుకు లేనప్పుడే పెరుగుతాయి కానీ ఆటోమేటిక్ ఎవరైనా పెరిగితే పెంచేటివిగా, తగ్గితే తగ్గేటివి కావు. పంట లేకనే అది దానివల్ల పెరిగింది. ఋతుపవనాలు పెరుగుతాయి, తప్పనిసరిగా సలువ వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఒక పంట కన్నా అధికం పంట వస్తుంది. ఎందుకంటే కూలు ఉంటేనే పంట పండుతుంది. వెండ వేడిమికి పూత కానీ కాత కానీ ఏది ఉండదు, దానివల్లనే పెరిగినాయి. 2024 మే నెలలో ఆహార పదార్థాలు, ఆహార ఉత్పత్తుల తయారీ, ముడి చమురు, సహజ వాయువు, నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ ప్రభావం నిత్యావసరాలు, కూరగాయలపై పడింది. ఫలితంగా టోకు ద్రవ్యోల్బణం 2.61% పెరిగింది. సహజంగా వేసవి రాగానే కూరగాయల ధరలు పెరుగుతాయి. వర్షాకాలం ప్రారంభం కాగానే ధరలు కాస్త తగ్గుతాయి. కానీ ఈ సంవత్సరం అందుకు భిన్నంగా ఎండాకాలం ధరలు నామమాత్రంగా పెరిగి వర్షాకాలం మొదట్లో ధరలు అమాంతం చుక్కల్ని తాకుతున్నాయి. ఉల్లిపాయల నుంచి కూరగాయల వరకు అన్ని ధరలు పెరగటంతో సామాన్యుల పరిస్థితి దారుణంగా తయారైంది. ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే సామాన్యుడు బతికేదెలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. రాబోయే రోజులు బాగుంటాయని ఆశపడటమే కానీ ఏటా సామాన్యుడికి ధరల దడ తప్పటం లేదు. సాధారణ సమయాలతో పోలిస్తే ఎన్నికల సమయంలో ధరల మంట ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎన్నికల ముందు కొన్ని నెలల పాటు నిత్యావసరాల ధరలు పెరగకుండా ప్రభుత్వాలు నియంత్రిస్తాయి. దీంతో ఎన్నికలు ముగియగానే ధరలు అమాంతం పెరగటం కామన్ అయిపోయింది. అయితే ఈ పెరుగుదల సాధారణం కంటే ఎక్కువగా ఉంటోంది. దీంతో సామాన్యుడికి షాక్ కొడుతోంది. నిత్యావసరాల భారంతో సతమతమవుతున్న జనానికి టెలికాం కంపెనీలు కూడా షాక్ ఇవ్వబోతున్నాయి. త్వరలో పెట్రోల్ ధరలు కూడా పెరుగుతాయని అంచనా. అదే గనక జరిగితే అప్పుడు మళ్లీ నిత్యావసరాల ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. దేశంలో మొబైల్ టారిఫ్లను పెంచేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ పెరుగుదల 25% వరకు ఉండే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. 5Gలో కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీలు లాభాల వైపు చూస్తున్నాయి. ఈ పెరుగుదలకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా ఉండకపోవచ్చు. పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ ప్లాన్లు రెండూ మునుపటి కంటే ఖరీదు కావచ్చు. మరోవైపు ఇంటర్నెట్ ప్లాన్లు కూడా ఖరీదవుతాయని అంచనా. మొబైల్ రీఛార్జ్ పెరగటానికి అతిపెద్ద కారణం టెలికాం కంపెనీల సగటు ఆదాయం ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. దీన్ని పెంచుకోవటానికే టారిఫ్ల పెరుగుదల గురించి ఆలోచిస్తున్నాయి. టారిఫ్ రేట్లు 25% పెంచితే సామాన్యుల జేబులపై ఎంత ప్రభావం పడుతుంది అన్నది పెద్ద ప్రశ్న. ప్రతి నెల 200 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే 50 రూపాయలు పెరుగుతుంది. అంటే 200 టారిఫ్ ప్లాన్ 250 రూపాయలకు చేరుతుంది. మరోవైపు 500 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే అది 25% పెరిగి 125కు చేరుతుంది. మీరు 1000 రూపాయలు రీఛార్జ్ చేస్తే ధర 250 రూపాయలు పెరుగుతుంది. మొత్తం టారిఫ్ 1250 రూపాయలు అవుతుంది. ఈ పెరుగుదల కారణంగా టెలికాం కంపెనీల బేస్ ధర పెరుగుతుంది. అలా టెలికాం కంపెనీలకు ఆదాయం పెరుగుతుంది. దేశంలో కొంతకాలంగా పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకపోవచ్చని, కానీ నిదానంగా ఎప్పుడైనా పెరుగుతాయని అంచనా. పెంపు మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తత కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరిగే అవకాశముంది. పైగా 2025లో కూడా చమురు అవుట్పుట్ని కట్ చేయాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. ఫలితంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశముంది. అప్పుడు దేశంలోనూ పెట్రోల్ ధరలు పెంచక తప్పని పరిస్థితి ఉంటుంది. పెట్రోల్ రేట్ పెరిగితే రవాణా భారమవుతుంది. దీంతో నిత్యావసరాల ధరలన్నీ మరో విడత మోతమోగిపోతాయి. త్వరలో మరోసారి ధరల మంటకు జనం సిద్ధం కావాల్సిందేనని హెచ్చరికలు వస్తున్నాయి. ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని టోల్ ఛార్జీల పెంపు వాయిదా వేసిన కేంద్రం జూన్ 3 నుంచి ఛార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించింది.
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలు పెరిగాయి. కూరగాయలన్నీ మండిపోతున్నాయి చాలా విపరీతంగా. 80 రూపాయల కిలో అంటున్నారు టమాటా, బీరకాయలు కూడా 80 రూపాయల కిలో, ఉల్లిగడ్డ 60 రూపాయలు అంటున్నారు. ఏందో చెప్పనీకి రాకుంటుంది మరి విపరీతంగా. ఇది సామాన్యమైన పని కాదు. మరి వ్యవసాయదారులకు కూరగాయలు తినడానికి ఇబ్బంది అవుతుంది, చాలా కష్టంగా ఉంది. టమాటో వచ్చేసి రేటు 80 రూపీస్ ఉంది కేజీకి, అల్లం వెల్లిపాయ 200 ఉంది కేజీ, మళ్ళీ బెండి వచ్చేసి 60 రూపీస్ కేజీ ఉన్నది, ఆలు 50. ఇవన్నీ రేట్లు వచ్చేసి 1 మంత్ అవుతుంది పెరిగి. లాస్ట్ మంత్ వానలు స్టార్ట్ అయినప్పటి నుంచి రేట్లు పెరిగినాయి. మొన్నటి వరకేమో ఎండల వల్ల ఖరాబ్ అయ్యి రేట్లు పెరుగుకుంటూ వచ్చినాయి. వానలు స్టార్ట్ అయ్యి ఇంకా మరింత రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు పబ్లిక్ కూడా వచ్చేసి కేజీ తీసుకున్నారు, హాఫ్ కేజీ ఇట్లా తీసుకుంటున్నారు. అంటే ఎక్కువ కొనలేకపోతున్నారు పబ్లిక్ కూడా. రేట్లు అన్నీ ముందు కంటే ప్రైస్ పెరిగిపోయినాయి రేట్స్ అన్నీ. దేశంలో ఎన్నికల సీజన్ ముగియగానే ధరల పెరుగుదల సీజన్ మొదలైంది. ఈ ధరాభారం ఎంతకాలం కొనసాగుతుందో తెలియని పరిస్థితి. కూరగాయల వరకు స్టాక్ వచ్చినప్పుడు తగ్గుతాయని ఆశలు పెట్టుకోవచ్చు. మరి మిగతా వాటి సంగతేంటంటే ఆ ఒక్కటి అడక్కు అంటున్నారు వ్యాపారులు. సాధారణ సమయాల్లోనే ఏదో సాకు చెప్పి రేట్లు పెంచడం మామూలే. అలాంటిది ఇప్పుడు రేట్లు పెరిగే సీజన్లో బాబోయ్ ధరలంటే మేమేం చేస్తాం అంటున్నారు. ధరలు ఇలాగే పెరుగుతూ పోతే సామాన్యుడి బతుకు దుర్భరమవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల రేట్లు అయితే చాలా అయిపోయినాయి. నిత్యావసర వస్తువులు ఇట్లా పెరుగుతాయి. రోజు కూలీ చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం కూరగాయలు అవన్నీ సరుకులు కొంచెం రేట్లు తక్కువ అయితే వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అవుతుంది, సేఫ్ ఉంటుంది. ఇట్లా రేట్లు ఎక్కువైపోతే చేసింది మొత్తం నిత్యావసర వస్తువుల అవసరాలకే వెళ్ళిపోతున్నాయి. ఏం సేవింగ్స్ అనేది ఏం ఉంటలేవు, ఏం లేదు. మ్యాక్సిమం అన్ని రేట్లు పెరిగినాయి. టమాటా 100 రూపాయల కిలో, 80 రూపాయల కిలో, మిర్చి 100 రూపాయలు నడుస్తుంది, బీనస్కాయ 200, దోసకాయ 60 రూపాయలు, ఆలుగడ్డ 40-50, వంకాయ 40 రూపాయలు, ఇంకేమన్నా గోడు చిక్కుడుగా 80 రూపాయలు, కీరా 40 రూపీస్ నడుస్తుంది, క్యారెట్ 60 రూపాయలు. ఒకవైపు అభివృద్ధి బాటలో పరుగులు పెట్టాలని ఆకాంక్షిస్తూ ఇంకోవైపు ధరల పెరుగుదలకు కళ్లెం వేయకపోతే ఎలాగనే ప్రశ్నలు వస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటే ధరల స్థిరీకరణ నిధి కార్యరూపం దాలిస్తే ధరాఘాతాన్ని అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఏటా ధరలు పెరిగినప్పుడల్లా కొద్ది రోజులు హడావిడే తప్ప దీర్ఘకాలిక కార్యాచరణ కరువవుతోంది. దీంతో సామాన్యుడికి ఏటా తంటాలు తప్పటం లేదు. ఏ ఉత్పత్తి ధర ఎందుకు పెరుగుతోందో, మళ్లీ ఎలా తగ్గుతుందో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఆచరణ సాధ్యమైన పరిష్కారాలు లేకపోలేదు. అయినా సరే ప్రభుత్వాలు చోద్యం చూస్తూ జనాన్ని ధరల కొలిమిలో పడేస్తున్నాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. నమస్తే.